తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హైపర్ ఎసిడిటీ. ఈ మధ్య కాలంలో చాలామంది ఎంప్లాయీస్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు, ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే ఉద్యోగస్తులు కంప్లైంట్ చేసేది హైపర్ ఎసిడిటీ. డాక్టర్ గారు, ఏది తిన్నా అరగట్లేదు, పొట్టలో మంటగా ఉంటుందండి, రాత్రి నిద్ర పట్టదు, లేచి కూర్చోవాల్సి వస్తుంది, గాలి ఆడటం లేదు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే హైపర్ ఎసిడిటీ. దీన్నే ఆయుర్వేదంలో ఆమ్లపిత్తం అని అంటాము. ఆమ్లపిత్తం ప్రధానంగా త్రిదోషాలలో వాత పిత్తదోషం, పిత్తదోష ప్రధానంగా వాత అనుబంధంగా వస్తూ ఉంటుంది. ఈ అమ్లపిత్త సమస్యకి రావడానికి మనం కారణాలని కనుక ఆలోచిస్తే, భోజన సమయం మించిపోవడం, భోజన కాలంలో భోజనం చేయకుండా దాని తర్వాత పని ఒత్తిడిలో పడి భోజన కాలం మించిన తర్వాత భోజనం చేస్తే తిన్న ఆహారం అరగకుండా హైపర్ ఎసిడిటీకి లోనవుతుంది. హైపర్ ఎసిడిటీ అంటే పొట్టులో, స్టమక్లో ఉండే యాసిడ్స్ ఎక్కువ మాత్రలో రిలీజ్ అవ్వడం, ఆర్ ఏవైతే టైంలో రిలీజ్ అయ్యాయో ఆ టైంలో ఇంధనంగా ఆహారం లేకపోవడం వలన అవి ఒక విధమైన మంటని క్రియేట్ చేస్తుంది. కాబట్టి భోజన కాలం ఏదైతే మనకి నియమించబడిన భోజన కాలం ఉంటుందో, లైక్ లంచ్ టైం వచ్చేసి 12 to 1 o'clock అని చెప్తాము. అలాగే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8:30, 9 లోపల ఫినిష్ చేయమంటాము. అలాగే డిన్నర్ కూడా ఈవినింగ్ 7:30, 8 లోపల ఫినిష్ చేయడం ఉంటుందో, ఈ భోజన కాలాన్ని కనుక మనం అనువర్తించి మనం ఫాలో అయితే ఈ హైపర్ ఎసిడిటీ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఎప్పుడైతే ఈ భోజన కాలాన్ని వ్యతిరేకంగా మనం మన డైట్ని తీసుకుంటామో అప్పుడు ఈ హైపర్ ఎసిడిటీ అనేది వస్తూ ఉంటుంది. సో చాలామంది అంటారు టైం ఉండటం లేదండి అని. కానీ టైం చేసుకుని తింటే చాలా సమస్యల నుంచి మనం బయటపడతాము. సో ఈ హైపర్ ఎసిడిటీ రావడానికి భోజన కాల వ్యతిక్రమం కాకుండా మిగిలిన కారణాలని కనుక చూస్తే, ఒకటి తినే ఆహారంలో పులుపు, కారం ఎక్కువగా ఉండడం, మసాలాలు ఎక్కువగా ఉండడం, అలాగే మద్యపానం, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ హైపర్ ఎసిడిటీ ఉంటుంది. ఎక్కువగా స్పైసీ డైట్, బిర్యానీలు, మసాలా, పానీపూరి ఇవి రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, ఎవ్రీడే ఈ పర్టికులర్ నాన్ వెజిటేరియన్ డైట్ కానీ, స్పైసీ డైట్ కానీ ఉంటే డెఫినెట్లీ వాళ్ళలో ఎంతో కొంత హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. బికాస్ పథ్యం అనేది రెగ్యులర్గా చేస్తూ అపథ్యం అనేది ఇర్రెగ్యులర్గా చేస్తే మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ పథ్యం ఎప్పుడో ఒకసారి, అపథ్యం వెరీ రెగ్యులర్గా చేస్తే ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో ఈ భోజన కాలం వ్యతిక్రమం, ఈ భోజనం చేసే దాంట్లో ఆహార పదార్థాల్లో ఈ విధమైన పులుపు, కారం ఎక్కువగా ఉండడం, మసాలాలు తినడం, అలాగే చిన్నపిల్లల్లో బేకరీ ఫుడ్స్ ఎక్కువ తింటారు, ఈస్ట్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తింటారు. ఇవాళ రోజుల్లో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా హైపర్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ బాగా వింటున్నాం. ఆకలి వేయటం లేదు, అన్నం తిన్నది అరగటం లేదు అని కంప్లైంట్ చేస్తారు. బికాజ్ వాళ్ళు తినేది ఈ పిజ్జా, బర్గర్లో హై క్యాలరీ డైట్, అది అరగడానికి కూడా చాలా టైం పడుతుంది. దాని వలన కూడా ఎసిడిటీ ఒక్కొక్కసారి వస్తుంది. సో ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అక్రాస్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ హైపర్ ఎసిడిటీ సిమ్టమ్స్ అన్నది ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నాం అన్నమాట. సో బేకరీ ఐటమ్స్ ఎక్కువగా ఉండే డైట్ కానీ, షుగర్స్ ఎక్కువగా ఉండే డైట్ తినకూడదు. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు హై స్ట్రెస్ లెవెల్స్ ఉండే మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు. అడ్మిన్లో వర్క్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు, ముఖ్యంగా వాళ్ళలో ఈ హైపర్ ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎవరిలో అయితే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి యాసిడ్ రిలీజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే, శరీరానికి ఒక బయాలజికల్ రిథిమ్ అనేది ఉంటుంది, ఒక బయాలజికల్ క్లాక్ అనేది ఉంటుంది. ఉదయం మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేదాకా పనివేళలు, అలాగే సూర్యాస్తమం నుండి తెల్లవారేదాకా మళ్ళీ అది నిద్రపోయే టైము, శరీరానికి రెస్ట్ ఇచ్చే టైం. అలా కాకుండా నైట్ షిఫ్ట్స్లో
పగలుపూట నిద్రపోతున్నాము, రాత్రిపూట పనిచేస్తున్నాము. సో ఆటోమేటిక్గా థింగ్స్ ఆర్ గెటింగ్ రివర్స్డ్. దాని వలన కూడా శరీర ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఈ ఎసిడిటీ లాంటి కంప్లైంట్స్ ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ ఇష్యూస్ చాలా కనబడుతున్నాయి. సో ఎప్పుడైతే బయాలజికల్ రిథమ్ దెబ్బతింటుందో ఈ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధమైన అలాగే లివర్ ఇష్యూస్, ఆల్కహాల్ రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళకి, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ హైపర్ ఎసిడిటీ అనేది ఉంటుంది. ప్లస్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ కామన్ నోవడేస్. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా మనం ఆహారం అలవాట్లను సరిదిద్దుకుంటున్నా కూడా ఈ ఎసిడిటీ అనేది తగ్గటం లేదు డాక్టర్ గారు అన్నప్పుడు ఒక్కసారి హెచ్ పైలోరీ చెక్ చేసుకోవాలి అనమాట. హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వాళ్ళు రేపు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి ఒక మెడిసిన్ కోర్స్ లాగా ఉంటుంది, అది వాడితే కంట్రోల్ అయిపోతుంది. సో ఇకపోతే ఈ హైపర్ ఎసిడిటీ సిమ్టమ్స్కి కనుక మనం చూస్తే అలాగే ఇంకొకటి కాఫీ, టీ, వాటర్ ఇంటేక్ బాగా తక్కువగా తీసుకుని కాఫీ, టీ రిపీటెడ్గా భోజనం టైంలో భోజనం చేయకుండా ఒక కాఫీ తాగేశాను, నా భోజనం అయిపోయింది, మీల్ అయిపోయింది అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఆ అతిగా కాఫీ, టీ సేవించిన వాళ్ళల్లో కూడా ఈ హైపర్ ఎసిడిటీ అనేది ఉంటుంది. ఈ ఎసిడిటీ సిమ్టమ్స్కి వస్తే గొంతులో మంటగా అనిపించడం, ఛాతిలో మంటగా ఉండడం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఆకలి లేకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, పులి తేన్పుల్లాగా రావడం, వామిటింగ్ సెన్సేషన్, వికారంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. పొట్టుబ్బరంగా ఉందండి, 2 ముద్దలు తినంగానే చాలు అనిపిస్తుంది అని అంటారు. సో అది కూడా బ్లోటింగ్ సమస్య ఉంది అని అంటే ఎక్కడో ఆహార పచనం ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు అని అర్థం. అలాగే కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. బ్లోటింగ్ వలన కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో ఈ డైజెస్టివ్ ట్రాక్ మొత్తం ఈ హైపర్ ఎసిడిటీ వలన దెబ్బతింటుంది అనమాట. కాబట్టి మనం తినే ఆహారం చాలా జాగ్రత్తగా ఏం తింటున్నామో మనం ఒక్కసారి కాన్షియస్లో ఉండి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే స్లీప్, 6 to 8 hours ఆఫ్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా నిద్రపోతే శరీరం నెక్స్ట్ డే మార్నింగ్ అంత ఫ్రెష్గా ఉండి బలంగా ఉండి వర్క్ చేసుకోగలుగుతాము. సో 6 to 8 hours ఆఫ్ స్లీప్, నైట్ స్లీప్ ముఖ్యంగా చాలా చాలా అవసరం. చాలామంది సెల్ చూస్తూ 12, 1 గంట దాకా నిద్రపోరు. ఎప్పుడో నాకు 2 గంటలకు నిద్ర పడుతుందండి, మళ్ళీ 7 o'clock 6 o'clock కల్లా లేవాలి డాక్టర్ గారు, టయర్డ్గా ఉంటుంది అని అంటారు. వాళ్ళ యొక్క నెక్స్ట్ ప్రాబ్లం ఎసిడిటీ, బికాస్ నైట్ స్లీప్ డిస్టర్బ్డ్. అలా కాకుండా బై 10:30 మ్యాక్స్ మీరు 11 కల్లా నిద్రపోయి మార్నింగ్ 5 to 6కి లేచి కొద్దిపాటి యోగా, వార్మప్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకున్న మీ డే అంతా చాలా సక్సెస్ఫుల్గా, పర్పస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్, సెల్ చూస్తూ టైం గడిపేయడం, నైట్ స్లీప్ని తగ్గించేయడం వలన కూడా హైపర్ ఎసిడిటీ ఉంటుంది. సో ఇలాంటి చేంజెస్, ఇలాంటి రీజన్స్లో కొద్దిపాటి చేంజెస్ తెచ్చుకుంటూ వాటికి సంబంధించిన కొద్దిపాటి మెడిసిన్స్తో ట్రీట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ముఖ్యంగా కాఫీ అండ్ టీ అనేది పొద్దున్న ఒకసారి, అది కూడా కంపల్సరీ అనుకుంటేనే తీసుకోండి, లేదు అంటే అది కూడా ఆపేస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చటి నీళ్ళు, ఎందుకంటే రాత్రి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి ఏవైతే యాసిడ్స్ రిలీజ్ అవుతాయో అవన్నీ కూడా స్టాగ్నేట్ అవుతాయి స్టమక్లో. కాబట్టి కొద్దిపాటి ఒక 200 ml హాట్ వాటర్ తీసుకోండి. వీలైతే అందులో ఒక 4-5 చుక్కలు నిమ్మరసం యాడ్ చేసుకొని తీసుకోండి. దాని తర్వాత ఒక పావు గంట గ్యాప్ ఇచ్చి ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా వాము, 1 చెంచా సోపు, ఈ 4 వేసి బాగా మరిగించి 200 ml వాటర్ 100 ml అయ్యేదాకా తీసుకుని ఆ నీళ్లు కనుక తాగితే పొట్టొబ్బరం కానీ, పొట్టలో మంటగా ఉండడం కానీ ఏమీ ఉండదు. చక్కగా టైంకి ఆకలేస్తుంది, తిన్న ఆహారం అరుగుతుంది. అలాగే టిఫిన్ టైంకి వచ్చేసరికి చాలామంది మీ బ్రేక్ఫాస్ట్ ఏంటండి అని అంటే రోజువారీ ఇడ్లీ అండి, దోశ, ఉప్మా, పూరి, వడ ఇవన్నీ చెప్తారు. ఈవెన్ ఇడ్లీ అండ్ దోశ
బ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా పులుస్తుంది. ఆ పులుపు వలన కూడా ఒక్కొక్కసారి కొంతమందిలో ఎసిడిటీ అనేది వస్తుంది. సో బెటర్ ఇడ్లీ, దోశ లాంటి కన్జర్వేటివ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి 1 కప్పు పెరుగన్నం ప్రతిరోజు ఉదయం 8:30, 9 కల్లా మీ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అన్నం రాత్రిపూటదైనా పర్వాలేదు, కానీ పెరుగు మాత్రం ఫ్రెష్గా ఉండాలి. అంటే రాత్రి తోడుబెట్టిన పెరుగు ఉదయం వాడుకోండి. ఉదయం తోడుబెట్టింది సాయంత్రానికల్లా మజ్జిగ చేసుకుని తాగండి. నైట్ టైం ఎప్పుడు పెరుగు తీసుకోకూడదు. సో 1 కప్పు పెరుగన్నం మీ బ్రేక్ఫాస్ట్ లాగా రోజు తీసుకుంటే పెరుగులో ఉండే కాల్షియం వలన కూడా లో బ్యాక్ ఏక్ ఏదైతే కాల్షియం డెఫిషియన్సీతో వస్తుందో అది రాకుండా ఉంటుంది. అలాగే ఈ అసిడిటీ సిమ్టమ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. అలాగే ఈ భోజనం విషయానికి వస్తే వీలైనంత వరకు వెజిటేరియన్ ఐటమ్స్, అది కూడా కారం, పులుపు తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. కిచిడీని ఎక్కువగా ఆప్ట్ చేయండి. రైస్, రోటీ ఏదైనా పర్వాలేదు, కానీ అన్నం మొదటి ముద్దలో కనుక కొద్దిపాటి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా మంచిది. నెయ్యి అనేది జఠరాగ్నిని పెంచుతుంది, అలాగే పైత్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు అన్నం తినే మొదటి ముద్దలో నెయ్యి, వీలైతే కొద్దిపాటి సొంటి పొడి వేసుకుని తీసుకోండి. సో అలాగే సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ టైంలో కంపల్సరీ ఒక 2 దానిమ్మ పళ్ళు, మిగిలిన పళ్ళు ఏమన్నా తీసుకోవచ్చు పర్వాలేదు, కానీ స్పెసిఫిక్గా దానిమ్మ పైత్యాన్ని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి 2 దానిమ్మ పళ్ళు రోజు తీసుకోండి. అలాగే ద్రాక్ష, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ద్రాక్ష పండ్లు కూడా మీకు బాగా పనిచేస్తుంది. అలాగే డిన్నర్ వచ్చేసరికి ఈవినింగ్ 7:30 కల్లా క్లోజ్ చేస్తే మంచిది. లేదు డాక్టర్ గారు మేము వచ్చేసరికి ఇంటికి 8 అవుతుంది అని అన్నా కూడా వచ్చి రిలాక్స్ అయ్యి ఒక ½ అన్ అవర్లో మీరు డిన్నర్ ఫినిష్ చేయండి. డోంట్ స్ట్రెచ్ ఇట్ అప్ టు 10:30, 11 o'clock. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిన్నర్ కనుక మీరు ఫినిష్ చేస్తే మీరు తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మీ శరీరానికి టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి లేట్ నైట్ స్నాకింగ్, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం అన్నది మంచిది కాదు. కాఫీ, టీ బాగా తగ్గించండి. అలాగే 2 to 3 liters ఆఫ్ వాటర్ కంటెంట్ బాగా తీసుకోండి. సో ఈ విధమైన డైట్ చేయడం వలన, ఈ విధమైన లైఫ్ స్టైల్ చేంజెస్ వలన మీకు అసిడిటీ సిమ్టమ్స్ అనేది దూరంగా ఉంటారు. ఓకే గైస్? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.